హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్కి మీ అప్రోచ్ అండ్ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అటెండ్ అవుతుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే వీడియోని లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్, అప్రోచ్, మైండ్ సెట్ ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే మీ దగ్గర సరైన ప్రాక్టీస్ ఉండి అండ్ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సరిగ్గా లేకపోయినా లేకపోతే మీ మైండ్ సెట్ క్లియర్గా లేకపోయినా కూడా మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సరైన ప్లాన్ కనుక లేకపోతే. అదే మీరు నార్మల్గా ప్రాక్టీస్ ఉన్నా కూడా మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ టైం యూటిలైజేషన్ కనుక ఉంటే యూ విల్ డెఫినెట్లీ క్వాలిఫై ఇన్ ద ఎగ్జామ్. అందులో అసలు నో డౌట్ అనమాట. సో ఫస్ట్ నేను సబ్జెక్ట్స్ గురించి చెప్తాను అండ్ దెన్ కొన్ని పర్సనల్ విషయాలు కూడా చెప్తాను. చిన్నవి ఇవి కనుక మనం సరి చేసుకుంటే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్స్ కనుక మనం చూస్తే రీజనింగ్ ఓపెన్ అవ్వగానే ఈజియెస్ట్ టాపిక్స్ మనం చూస్ చేసుకోవాలన్న. పజిల్స్ అసలు పట్టుకోకూడదు. ఫస్ట్ ఓపెన్ అవ్వగానే అసలు పజిల్స్ ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోకూడదు. మేబీ నువ్వు ప్రాక్టీస్ మంచిగా చేసి ఉండొచ్చు, అయినా కూడా పజిల్స్ పట్టుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ పజిల్స్ పట్టుకున్నావంటే ఖచ్చితంగా అది వస్తే ఓకే పర్వాలేదు, బట్ అది కనుక రాలేదంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది మిగతా సెక్షన్స్ మిగతా టాపిక్స్ మీద పడిద్ది. సో అందుకని ఫస్ట్ పజిల్స్ అస్సలు పట్టుకోకూడదు. ఓపెన్ అవ్వగానే చాలా ఈజీ టాపిక్స్ అంటే ఇన్ఈక్వాలిటీస్ కానీ, సిలాక్స్ కానీ, లేకపోతే చైనీస్ కోడింగ్ కానీ, సో ఇలాంటి టాపిక్స్ మీదకి మనం వెళ్ళాలి. అలా వెళ్ళామంటే ఏమైందంటే ఫస్ట్ ఈజీ టాపిక్ చేయగానే మీకు కొంత కాన్ఫిడెన్స్ వచ్చి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత ఒక్కొక్క పజిల్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నువ్వు అలా కాకుండా స్టార్టింగ్ లోనే పజిల్స్ పట్టుకున్నావు అంటే మేబీ ఒకవేళ రాకపోతే కనుక ఇబ్బంది పడిపోతావు. దాని యొక్క ఎఫెక్ట్ మొత్తం నెక్స్ట్ ఏ టాపిక్స్ అయితే చేస్తావో దాని మీద పడిపోద్ది అండ్ టైం వేస్ట్ కూడా అయ్యిద్ది. ఎందుకంటే ఒక పజిల్ మనం చేసాము అంటే సమ్ టైమ్స్ 2 minutes 3 minutes 4 minutes అయినా కూడా మనం కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాము ఈజీ అనుకుంటా. సో అలా ఎప్పుడు చేయొద్దు. ఒక పజిల్ 1 time మాక్సిమం, ఒకవేళ లేదు ఇంకొకసారి చేద్దామంటే డబుల్ టైమ్, అంతకన్నా అస్సలు చేయకూడదు. ఒకవేళ నువ్వు అలా చేస్తున్నావు అంటే అది ఖచ్చితంగా రాదు. అప్పుడు ఏం చేయాలంటే అలా రానప్పుడు ఆ పజిల్ అక్కడ వదిలేసి 1 minute పోతే పోనీ అనుకొని ముందుకెళ్ళిపోయి ఇంకొక టాపిక్ ఏదో ఈజీ టాపిక్ కనుక చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి అండ్ దెన్ ఆ పజిల్ చేయాలి. ఆ పజిల్ చేస్తే అప్పుడు ఈజీగా వచ్చింది. ఎందుకంటే ఏదైనా ఒక పజిల్ రాలేదంటే మన బ్రెయిన్ సమ్ టైమ్స్ స్ట్రక్ అయ్యిద్ది అనమాట. ఆ స్ట్రక్ అనేది కొంచెం ముందుకు వెళ్ళి ఫ్రీ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చామంటే ఈజీగా చేసేయచ్చు. సో ఇలాంటి చిన్న టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అక్కడ యూజ్ చేయాలి. ఫస్ట్ ఇది మీరు మాక్ టెస్ట్ లో కూడా మీరు అలానే ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ చిన్న టాపిక్స్ చేసుకుంటూ లాస్ట్ లో పజిల్స్ చేయండి. స్టార్టింగ్ లోనే పజిల్స్ కాకుండా ఫస్ట్ 10 minutes లోనే ఈజియెస్ట్ టాపిక్స్ అని చెప్పే కదా, ఆ టాపిక్స్ లోనే మీరు మొత్తం యాక్యురసీతో అలానే స్పీడ్ తో చేసి ఆ 10 minutes లోనే 15 to 20 marks గెయిన్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ 15 marks కి పజిల్స్ ఉంటాయి కాబట్టి అవి చిన్నగా చేసుకోవాలి టైం తీసుకొని. ఇప్పుడు నెక్స్ట్ క్వాంట్ సెక్షన్ ఓపెన్ అవ్వగానే అసలు అర్థమెటిక్ సమ్స్ కానీ, డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, కేస్లెట్ డిఐ కానీ, Q1 Q2 కానీ, లేకపోతే డేటా సఫిషియన్సీ, అసలు ఇలాంటి టాపిక్స్ మీదకే మనం వెళ్ళకూడదు. ఒకవేళ ఇవన్నీ స్టార్టింగ్ లోనే ఉన్నాయి ఒకదానమాట, ఫస్ట్ అర్థమెటిక్, డిఐ, కేస్లెట్ ఉంది, లేదా Q1 Q2 వచ్చేసి డేటా సఫిషియన్సీ, ఇలాంటివన్నీ మనకి స్టార్టింగ్ లోనే కనపడినా కూడా అవన్నీ స్కిప్ చేసుకొని లాస్ట్ లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే క్వాంట్ సెక్షన్ లో ఇంపార్టెంట్ ఇది సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్. ఇవే అసలు మనకి తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వచ్చేది. సో ఫస్ట్ మనం పేపర్ అవ్వగానే 1 minute పోయినా కానీ మనం లాస్ట్ దాకా వెళ్ళి ఫస్ట్ ఇవే చేయాలి. ఇవి చేసామంటే ఫస్ట్ మనం కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది మనకి. అండ్ దెన్ తర్వాత క్వాడ్రాటిక్ కానీ లేకపోతే నెంబర్ సిరీస్ ఇస్తే నెంబర్ సిరీస్. సో ఇవి చేసిన తర్వాత డిఐ దగ్గరికి వెళ్ళాలి. అలా అని ఇవి చేసిన తర్వాత మళ్ళీ అర్థమెటిక్ చేస్తానంటే కుదరదు. ఫస్ట్ ఇవి అయిన తర్వాతే దాని దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ సింప్లిఫికేషన్ ఆర్ అప్రాక్సిమేషన్ అవి ఒక 10 కానీ 15 కానీ ఇస్తాడు, అవి మాక్సిమం చేసేయాలి. వితిన్ 4 or 5 minutes లో చేయాలి. అంత స్పీడ్ మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ దెన్ నెంబర్ సిరీస్ కానీ లేకపోతే క్వాడ్రాటిక్ చేసిన తర్వాత ఒక చిన్న డిఐ ఉంటుంది, సింపుల్ గానే ఉంటుంది అది. ఆ డిఐ చేసుకొని అండ్ దెన్ అర్థమెటిక్ కి టైం ఉంటే ఒక 4 or 5 minutes ఉండిద్ది. ఆ టైంకి ఒక 4 or 5 చేసుకోవచ్చు, ఒక్కొక్కటి 1 minute చొప్పున. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ 7 or 8 minutes లో 15 to 20 marks కి పడిపోవాలి పేపర్ లో. అప్పుడు ఏమైందంటే అర్థమెటిక్ సమ్స్ మాక్సిమం పెట్టగలము.
సో ఇప్పుడు మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఆ స్పీడ్ని ఎలా పెంచుకోగలరంటే, మీరు మాక్ టెస్ట్లు రాస్తారు కదా, ఆ మాక్ టెస్ట్లన్నీ తీసుకొని ఒక్కొక్క దాంట్లో సింప్లిఫికేషన్ కానీ, అప్రాక్సిమేషన్ కానీ, లేకపోతే క్వాడ్రాటిక్ అలానే నెంబర్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెంబర్లు మీకు ఫస్ట్ అలవాటు అయిపోతాయి. నెంబర్లు ఈజీగా వస్తాయి అక్కడ ఎగ్జామ్లో, మామూలుగా మనం మాక్ టెస్ట్ రాసేదానికన్నా కూడా. సో నోట్లో నానిపోతాయి. సమ్ టైమ్స్ మనం గాల్లోనే లెక్క కూడా చేసేయచ్చు, అంత సింపుల్గా వస్తాయి సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్. సో మీరు నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ కనుక రాయలేదంటే, ఒకవేళ లేదు తక్కువ రాశారు, మీరు 10-15 రాశారు, సింపుల్ ఇప్పుడు కూడా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ లోపలికి వెళ్ళి మనం సింప్లిఫికేషన్ మెరాథాన్ లేకపోతే అర్థమెటిక్ లేకపోతే అప్రాక్సిమేషన్ స్పీడ్ డ్రిల్ అని కొట్టారంటే మీకు వస్తాయి. అవి మీరు హిందీ ఛానల్స్ అయినా కూడా మీరు అవి ఓన్లీ కంటెంట్ వరకు తీసుకోండి, అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఒక్కొక్కటి స్కిప్ చేసుకుంటూ. సో అలా మీకు స్పీడ్ అనేది పెరిగిద్ది బాగా. ఆ స్పీడ్ పెరిగినప్పుడు మీరు మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ స్పీడ్ అనేది అక్కడ బాగా ఉపయోగపడిద్ది. టైం ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా, ఒక సమ్ దగ్గర ఒక బిట్ దగ్గర ఎక్కువ టైం కన్జ్యూమ్ చేయకుండా మీకు అది యూస్ఫుల్ అయ్యి. నేను చెప్పే కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో ఏమైనా స్టార్ట్ చేయొచ్చు, ఇది స్టార్ట్ చేయకూడదు, ఇది స్టార్ట్ చేయాలి అనేమి ఉండదు. బట్ స్పెసిఫిక్ గా అడిగితే మాత్రం ఎర్రర్ డిటెక్షన్ ఒకటి, రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ పారాజంబుల్స్, ఈ 3 తప్ప ఇంకే స్టార్ట్ చేసినా పర్వాలేదు. PQRS కానీ లేకపోతే స్వాప్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టెస్ట్, సో ఇలాంటివి ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇవి ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఒక డౌట్ వస్తుంది. ఫర్ సపోజ్ మీరు ఎర్రర్ డిటెక్షనే కనుక తీసుకుంటే మీకు ఒక బిట్ వచ్చేసి మినిమం టు మినిమం 35 seconds to 1 minute పట్టిద్ది. సో మనం యావరేజ్ గా 50 seconds వేసుకున్నా కూడా 5 bits ఇచ్చినాడంటే 5 5 25, ఇంచుమించు మనకి 4 minutes అక్కడే పట్టుద్ది. సో ఒక్క సెక్షన్ లో 4 minutes అనేది స్టార్టింగ్ లో అది కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో అదే మీరు చిన్నవి స్టార్ట్ చేసుకున్నారంటే కొంచెం ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఎర్రర్ డిటెక్షన్ కనపడదు మనకి, ఒక ఇది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అనే ఒక బ్లజీనెస్ అనేది ఉంటుంది మైండ్ లో. బట్ స్వాప్ లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే అది వేరు, అది కొంచెం కాన్ఫిడెన్స్ గా పెడతాము. బట్ ఇది అలా కాదు కదా. అండ్ ఆర్సీ కూడా అంతే. ఆర్సీ మనం మినిమం టు మినిమం చూసుకున్నా 4 to 5 minutes ఈజీగా పట్టుద్ది. స్టార్టింగ్ లోనే అలాంటి అంటే ఆర్సీ మళ్ళీ చదవాలి. సో అలాంటివి మాత్రం అవాయిడ్ చేయండి. ఎర్రర్ డిటెక్షన్ అండ్ పారాజంబుల్ కూడా అంతే. 5 ఇచ్చినప్పుడు మాత్రం స్టార్టింగ్ లో పెట్టొద్దు, బట్ PQRS ఇస్తే పెట్టండి. PQRS ఈజీగా అయ్యిద్ది వెన్ కంపేర్ టు పారాజంబుల్ ఏంటంటే పెద్దగా ఉంటుంది కదా, టైం పట్టుద్ది, మనకి కన్ఫ్యూజన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అది కొంచెం అన్నిటికన్నా తర్వాత చేయడానికి ట్రై చేయండి. ఇంకంతే. ఇంకేంది ఈ సెక్షన్ లో అవి స్టార్ట్ చేయాలి అనేవి ఉండదు, ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ బాగా వచ్చు అంటే అదే స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఎర్రర్ డిటెక్షన్ పారాజంబుల్ బాగా చేస్తానంటే అదే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకళ్ళకి ఇదేం ఉండదు. బట్ నేను పర్సనల్ గా సజెస్ట్ చేసేది ఏంటంటే ఆ 3 కాకుండా మిగతా స్టార్ట్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు మనం సబ్జెక్ట్ గురించి చూసాము. బట్ ఇక్కడ చెప్పేది వేరు. మీరు ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక ఫిక్స్డ్ నెంబర్ మైండ్ లో అనేసుకొని వెళ్ళొద్దు అసలు ఫస్ట్. ఎందుకంటే అది మీ పొటెన్షియల్ మీద ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూపించింది. మీరు 80 పెట్టగలరు ఫర్ సపోజ్, బట్ మీరు 60 సరిపోతాయి, యాక్యురసీ ఉంది అది ఇది అనుకొని మీరు 60 పెట్టేస్తారు. సో ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ యూ ఇన్ రాంగ్ వే. సో అలా అసలు ఎప్పుడు పెట్టొద్దు. అండ్ ఒక టాపిక్ ఉంది ఇంగ్లీష్ లో, పారాజంబుల్డ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు హెడ్డింగ్ ఖచ్చితంగా చదవండి. హెడ్డింగ్ చదివే తర్వాత పారాజంబుల్ చేయండి. ఎందుకంటే సమ్ టైమ్స్ ఫిక్స్డ్ది ఒకటి ఇస్తాడు, అంటే ABCDలో ఏదో ఒక ఫిక్స్డ్ది ఇచ్చేసి ఇది సెకండ్ది లేదా థర్డ్ అని ఇచ్చేస్తాడు. సో అవి ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్ హెడ్డింగ్ కనుక చదవలేదంటే ఇబ్బంది పడతాము. అది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కొత్త టాపిక్ లేకపోతే కొత్తగా కనపడుతుందంటే మనం 1 నిమిషం స్కిప్ చేయకుండా ఆగాలి. అది ఆగి 1 నిమిషం చూడాలి, మనకు వచ్చేమో సొంతంగా ట్రై చేయటం. కానీ మాక్సిమం కొత్తవి రావు, ఒకవేళ వచ్చినా కూడా అలా చేయాలి. డైరెక్ట్ గా మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇక్కడ వరకు నేను చెప్పింది ఎగ్జామ్ గురించి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే అవుట్ ఆఫ్ ద ఎగ్జామ్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అవి నేను ఒక్కొక్కటి చెప్తాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు మనం లైట్ గా ఫుడ్ తీసుకోవాలి. అందులో అసలు ఆయిల్ అస్సలు ఉండకూడదు. అండ్ వాటర్ మనం కొంచెం తీసుకోవాలి, అంటే యూజువల్గా తీసుకునే దానికన్నా కూడా కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్ మధ్యలో రెస్ట్ రూమ్కి వెళ్ళేంత అవసరం అస్సలు ఉండకూడదు. అటువంటివి ఇబ్బంది పడుతూ ఉంటాం మనం ఎగ్జామ్ మధ్యలో. సో అలాంటివన్నీ చేయొద్దు. వాటర్ కొంచెం తక్కువ తీసుకోండి. అండ్ వేసుకునే డ్రెస్ అనేది కొంచెం ఫ్రీగా ఉండాలి మనకి, అంటే జీన్స్ ఇలాంటివి వేసుకున్నారంటే మనకు కొంచెం కంజెస్టెడ్గా కూర్చోవడానికి అండ్ చిరాగ్గా ఉంటుంది. సో అది కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం 2 hours ఓన్లీ ఎగ్జామ్ హాల్లో ఉండాలి. మనం ఎక్కడి నుంచో వస్తాము, మళ్ళీ వెళ్ళేది కనుక పక్కన పెడితే రావాలి, మళ్ళీ 2 hours ఎగ్జామ్ హాల్లోనే ఉండాలి. 1 hour ఎగ్జాము, ఒక 1/2 hour బయట, 30 minutes వెయిటింగ్ హాల్. సో ఇలా ఉంటుంది. సో చిరాగ్గా ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అంతా ఏంటంటే ఎగ్జామ్ మీద చూపిస్తూ ఉంటుంది ఆ చిరాక్ అంతా.
సో అవాయిడ్ చేయమంటున్నాను అలాంటివి, జీన్స్ ఇవన్నీ. ఎగ్జామ్ సెంటర్కి ఒక 15 మినిట్స్ ముందే వెళ్తానికి ట్రై చేయండి, రిపోర్టింగ్ టైం కన్నా కూడా. ఇన్విజిలేటర్ వర్క్ ఏదైతే ఉంటుందో అది మనం ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేదానికన్నా ముందే అవగొట్టుకునేటట్టు చూసుకోండి. ఒకవేళ వాళ్ళు థంబ్ వేయించుకోలేదు లేదా సిగ్నేచర్ చేయించుకోలేదు, ఇవన్నీ మనమే అడిగి, ఒకవేళ వాళ్ళు అడగకపోయినా కూడా మనమే వెళ్ళి అడిగి వాళ్ళ చేత మనం పెట్టరండి. లేకపోతే వాళ్ళు మధ్యలో వచ్చి మిమ్మల్ని కదిలిస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో అలా మీకు కొంత టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ పాయింట్స్ అన్ని. మీ సీట్లో కూర్చున్నాక ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ మౌస్ పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ పని చేయకపోతే ఇన్విజిలేటర్కి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు వచ్చి దాన్ని ప్రాపర్గా వర్క్ అయ్యేలాగా చేస్తారు. లేకపోతే అసలు వర్క్ అవ్వకపోతే మాత్రం కొత్త మౌస్ పెడతారు. మీరు తీయొద్దు, అది మీరు తీస్తే కనుక ఎగ్జామ్ అనేది బయటకు వెళ్ళిపోద్ది. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఎవరితో మాట్లాడకుండా కొంచెం మెడిటేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం రిలాక్స్గా ఉండడానికి ట్రై చేయండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎగ్జామ్ అయ్యాక మన ఛానల్లో కూడా ఎనాలిసిస్ ఉంటుంది, కమ్యూనిటీ పోస్ట్ పెడతాను ఒక్కొక్క షిఫ్ట్కి. ఆ షిఫ్ట్లో మీరు వచ్చి మీరు ఎన్ని అటెంప్ట్స్ చేశారు, ఇవన్నీ ఏ సబ్జెక్ట్లో ఎలా చేశారు, మీకు ఎలా అనిపించిందో ఆ కమ్యూనిటీ పోస్ట్ కింద కామెంట్ చేయండి. నేను మొత్తం ఓవరాల్గా 4 days మొత్తం ఆ షిఫ్ట్లన్నీ అయ్యాక ఒకసారి అనాలిసిస్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ సపోర్ట్ కూడా చేస్తున్నారు, థ్యాంక్ యూ. అలానే సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి కంటెంట్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నా కూడా ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.